అందరికీ నమస్కారం. నేటి వీడియోలో స్టోరేజ్ బ్యాటరీని పవర్ ఇన్వర్టర్కి ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేయడం, పవర్ ఇన్వర్టర్ను బ్యాటరీకి కనెక్ట్ చేయడం, సోలార్ ప్యానెల్ను ఛార్జ్ కంట్రోలర్కు కనెక్ట్ చేయడం. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన అన్ని సాధనాలు, పరికరాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. ప్రాప్స్తో డిజిటల్ మల్టీమీటర్, ట్రైనీస్ టూల్ కిట్, క్రింపింగ్ సాధనం, వినియోగదారు మాన్యువల్తో పవర్ ఇన్వర్టర్, అవుట్పుట్ శక్తి 300 వాట్స్, ఇన్పుట్ 12 వోల్ట్ DC, అవుట్పుట్ 220 వోల్ట్ AC. సోలార్ ఛార్జ్ కంట్రోలర్ రకం PWM, సిస్టమ్ వోల్టేజ్ 12 నుండి 24 వోల్ట్, గరిష్ట అవుట్పుట్ కరెంట్ 50 ఆంప్స్, బ్యాటరీ 12 వోల్ట్ 10 ఆంపియర్ గంట, క్యాట్రేజ్ ఫ్యూజ్, కనెక్ట్ వైర్లు 6 SQMM ఎరుపు మరియు నలుపు ప్రతి 1 మీటర్, 1.5 SQMM ఎరుపు మరియు నలుపు ప్రతి 1 మీటర్, DC సర్క్యూట్ బ్రేకర్ సింగిల్ పోల్ 12 నుండి 250 వోల్ట్స్, DC 6 ఆంప్స్, లగ్ టెర్మినల్స్ రింగ్ రకం 6 SQMM అండ్ 1.5 SQMM. బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేస్తుంది. బ్యాటరీ యొక్క సానుకూల మరియు ప్రతికూల టెర్మినల్స్ను గుర్తించండి. DC వోల్టేజ్ కొలత పరిధిలో మల్టీమీటర్ సుమారు 20 వోల్ట్స్ వోల్టేజ్తో సెట్ చేయండి మరియు బ్యాటరీ యొక్క టెర్మినల్ వోల్టేజ్ను కొలవండి. బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్ కంటే తక్కువ లేదని నిర్ధారించుకోండి. సోలార్ ఛార్జ్ కంట్రోలర్లోని బ్యాటరీ టెర్మినల్స్ను గుర్తించండి. బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్ మరియు సర్క్యూట్ బ్రేకర్కు కనెక్ట్ చేయడానికి అవసరమైన 2 ఎలక్ట్రికల్ వైర్లను కొలవండి మరియు కత్తిరించండి. చూసిన విధంగా 12 మిల్లీమీటర్ 2 చివర్లలో ఇన్సులేషన్ స్లీవ్ను తీసివేసి కేబుల్ లగ్ టెర్మినల్స్లో కండక్టర్ చొప్పించండి. క్రిప్పింగ్ సాధనాన్ని ఉపయోగించండి. కేబుల్ యొక్క 2 చివర్లలోని వైర్లపై లగ్లను క్రింప్ చేయండి మరియు వాటిని బ్యాటరీ టెర్మినల్స్కు కనెక్ట్ చేయండి. DC సర్క్యూట్ బ్రేకర్ ద్వారా ఛార్జ్ కంట్రోలర్ యొక్క పాజిటివ్ బ్యాటరీ టెర్మినల్కు బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. బ్యాటరీ యొక్క ప్రతికూల టెర్మినల్ను ఛార్జ్ కంట్రోలర్ యొక్క ప్రతికూల బ్యాటరీ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. స్క్రూ డ్రైవర్ ఉపయోగించి తగినంత బిగుతును ఉంచండి. పవర్ ఇన్వర్టర్ను బ్యాటరీకి కనెక్ట్ చేస్తుంది. ముందస్తు భద్రతా చర్యలు: ఇన్వర్టర్ గోడపై సరైన స్థానంలో స్థిరపడిన తరువాత మాత్రమే వైర్ కనెక్షన్ను చేయబడుతుంది. గరిష్టంగా ఉండేలా చూసుకోండి. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మరియు సౌర శ్రేణుల షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇన్వర్టర్ యొక్క నిర్దేశించిన పరిధిని మించవు. పవర్ ఇన్వర్టర్లోని బ్యాటరీ టెర్మినల్స్ను గుర్తించండి. ఇన్వర్టర్లోని బ్యాటరీ టెర్మినల్స్ సాధారణంగా బ్యాటరీ అని లేబుల్ చేయబడతాయి లేదా ధనాత్మక ప్లస్ మరియు నెగటివ్ మైనస్ ధ్రువణతను సూచించే చిహ్నాలతో ఉంటాయి. పాజిటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేయడానికి ఎరుపు రంగు వైర్లను మరియు సులభంగా గుర్తింపు కోసం నెగటివ్ టెర్మినల్స్కు కనెక్ట్ చేయడానికి నలుపు రంగు వైర్లను ఉపయోగించండి మరియు ఎలక్ట్రికల్ వైర్ యొక్క 2 పొడవులను కొలవండి మరియు కత్తిరించండి. ఇన్సులేషన్ తొలగించండి మరియు బ్యాటరీని ఇన్వర్టర్ మరియు DC సర్క్యూట్ బ్రేకర్కు కనెక్ట్ చేయడానికి సిద్ధం చేయండి. క్రింపింగ్ సాధనాన్ని ఉపయోగించండి. 2 కేబుల్ చివరిలో వైర్లపై లగ్లను క్రింప్ చేయండి. బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ను ఇన్వర్టర్ యొక్క నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయడానికి ఒక పొడవు వైర్ను ఉపయోగించండి. సిరీస్లోని ఫ్యూజ్ ద్వారా బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ను DC సర్క్యూట్ బ్రేకర్కు కనెక్ట్ చేయడానికి ఒక పొడవు వైర్ను ఉపయోగించండి.
ఇప్పుడు సర్క్యూట్ బ్రేకర్ యొక్క అవుట్పుట్ ముగింపును పవర్ ఇన్వర్టర్ యొక్క బ్యాటరీ టెర్మినల్స్ ఇన్పుట్ వైపు సరైన ధ్రువణతలో కనెక్ట్ చేయండి. బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ పవర్ ఇన్వర్టర్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు మరియు బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ను నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. పవర్ ఇన్వర్టర్ అవుట్పుట్ వైపు మరొక చివర మీరు ఏసీ అవుట్పుట్ టెర్మినల్స్ను చూడవచ్చు. ఇన్వర్టర్ యొక్క ఏసీ అవుట్పుట్ టెర్మినల్స్కు లోడ్ను కనెక్ట్ చేయండి. అన్ని కనెక్షన్లు సురక్షితంగా మరియు గట్టిగా ఉన్నాయా అని నిర్ధారించుకోండి. మీ పవర్ ఇన్వర్టర్లో స్క్రూ టెర్మినల్స్ ఉంటే వైర్లను సురక్షితంగా ఉంచడానికి స్క్రూలను బిగించండి. ముందస్తు భద్రతా చర్యలు. పవర్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ లైన్ల కోసం సరైన కేబుల్ను ఎంచుకోండి. ముందుగా కనెక్షన్ పోర్టర్ల ధ్రువణతను గుర్తించండి. ఆపై సరైన ధ్రువణతలో సౌర శ్రేణులతో ఇన్వర్టర్ను కనెక్ట్ చేయండి. ఇన్వర్టర్ను కనెక్ట్ చేసినప్పుడు ఏసీ, డీసీ మరియు ఏదైనా విద్యుత్ వనరులు డిస్కనెక్ట్ చేయబడలేదని నిర్ధారించుకోండి. సోలార్ ప్యానెల్ను ఛార్జ్ కంట్రోలర్కు కనెక్ట్ చేస్తోంది. ముందస్తు భద్రతా చర్యలు. ఏదైనా కనెక్షన్లు చేయడానికి ముందు సోలార్ ప్యానెల్ సూర్యరశ్మిని అందుకోలేదని మరియు విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి ఛార్జ్ కంట్రోలర్ ఆఫ్ చేయబడిందని మరియు విద్యుత్ వనరుల నుండి డిస్కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. సోలార్ ప్యానెల్ మరియు ఛార్జ్ కంట్రోలర్ రెండింటిలోనూ టెర్మినల్స్ను గుర్తించండి. సౌర ఫలకం సాధారణంగా దాని నుండి 2 వైర్లను కలిగి ఉంటుంది. ఒకటి సానుకూల ప్లస్ మరియు ఒక ప్రతికూల మైనస్. ఛార్జ్ కంట్రోలర్లో సోలార్ ప్యానెల్ కనెక్షన్ల కోసం లేబుల్ చేయబడిన టెర్మినల్స్ కూడా ఉన్నాయి. తరచుగా సానుకూల మరియు ప్రతికూల సంకేతాలతో సోలార్ లేదా పీవీ అని గుర్తించబడతాయి. సోలార్ ప్యానెల్ మరియు కంట్రోలర్కు జోడించిన వైర్ల యొక్క 2 చివరల నుండి ఇన్సులేషన్ను కత్తిరించండి మరియు స్ట్రిప్ చేయండి మరియు కనెక్షన్ కోసం వాహక తీగను సిద్ధం చేయండి. ఛార్జ్ కంట్రోలర్లోని పాజిటివ్ టెర్మినల్కు సోలార్ ప్యానెల్ నుండి పాజిటివ్ ప్లస్ రెడ్ వైర్ను కనెక్ట్ చేయండి. అదేవిధంగా కంట్రోలర్లోని నెగటివ్ టెర్మినల్కు సోలార్ ప్యానెల్ నుండి నెగటివ్ మైనస్ వైర్ను కనెక్ట్ చేయండి. కాలక్రమేణా అది వదులుగా రాకుండా నిరోధించడానికి కనెక్షన్లు సురక్షితంగా మరియు గట్టిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. కొన్ని ఛార్జ్ కంట్రోలర్లు వైర్లను సురక్షితంగా ఉంచడానికి స్క్రూ టెర్మినల్స్ లేదా ఇతర కనెక్టర్లను కలిగి ఉంటాయి. ఇప్పుడు డీసీ సర్క్యూట్ బ్రేకర్ మరియు ఇన్వర్టర్ను ఆన్ చేయండి. ఇన్వర్టర్కు కనెక్ట్ చేయబడిన లోడ్ పనిచేస్తుందని నిర్ధారించుకోండి మరియు ఛార్జ్ కంట్రోలర్ డిస్ప్లేలో సోలార్ ప్యానెల్ మరియు బ్యాటరీ వోల్టేజ్ను పర్యవేక్షించండి. ఈ వీడియోలో మేము చర్చించాము మరియు బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేశారు. పవర్ ఇన్వర్టర్ను బ్యాటరీకి కనెక్ట్ చేసింది. ఛార్జ్ కంట్రోలర్కు సోలార్ ప్యానెల్ని కనెక్ట్ చేశారు. ఇది ఈ వ్యాయామాన్ని ముగించింది. వీక్షించినందుకు ధన్యవాదాలు.